మిస్టర్ బచ్చన్ అనేది 2024లో విడుదలైన ఒక పక్కా కమర్షియల్ తెలుగు యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా. మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం ఇది. బాలీవుడ్లో అజయ్ దేవ్గన్ నటించిన సూపర్ హిట్ సినిమా రైడ్ ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. మిస్టర్ బచ్చన్ సినిమా కథ పరంగా ఆశించిన విజయం సాధించకపోయినప్పటికీ దీని షూటింగ్, మేకింగ్ విషయానికి వస్తే చిత్ర యూనిట్ పడ్డ కష్టం, కొన్ని ఆసక్తికరమైన విశేషాలు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాయి. శరవేగంగా జరిగిన షూటింగ్. ఈ సినిమా షూటింగ్ చాలా ప్లాన్డ్గా, వేగంగా జరిగింది. డిసెంబర్ 2023లో సినిమాను అధికారికంగా ప్రారంభించారు. కేవలం 7 నెలల వ్యవధిలోనే సినిమా టాకీ పాటల చిత్రీకరణతో సహా మొత్తం షూటింగ్ను పూర్తి చేసేశారు. ఒక పెద్ద కమర్షియల్ సినిమాను ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయటం హరీష్ శంకర్ మేకింగ్ స్పీడ్కు నిదర్శనం. లొకేషన్స్, పీరియడ్ సెటప్. ఈ సినిమా కథ 1980ల కాలంలో సాగుతుంది కాబట్టి ఆ వింటేజ్ లుక్ తీసుకురావడం కోసం చిత్ర యూనిట్ చాలా కష్టపడింది. కారైకుడి సినిమాలోని కీలకమైన ఐటీ రైట్ సీన్స్, విలన్ ముత్యం జగ్గయ్య కోట లాంటి ఇల్లు కోసం తమిళనాడులోని ప్రసిద్ధ కారైకుడి ప్రాంతంలో ఉన్న ఒక పురాతన బంగ్లాను ఎంచుకున్నారు. అక్కడే దాదాపు 1 నెల రోజులకు పైగా మేజర్ షెడ్యూల్ చేశారు. లక్నో, ఉత్తరప్రదేశ్. ఒరిజినల్ కథకు ఉన్న నేటివిటీని మిస్ కాకుండా ఉండటం కోసం కొన్ని కీలక సన్నివేశాలను ఉత్తరప్రదేశ్లోని లక్నో పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. కశ్మీర్ సినిమాలో సూపర్ హిట్ అయిన సితార్ పాటను కశ్మీర్లోని మంచు కొండల నడుమ అత్యంత అందంగా, రిచ్గా షూట్ చేశారు. జగపతి బాబు ఇల్లు స్పెషల్ ఆర్ట్ వర్క్. సినిమాలో సెకండ్ హాఫ్ అంతా విలన్ ఇంట్లోనే సాగుతుంది. 1980ల నాటి ఒక అరాచక రాజకీయ నాయకుడి ఇల్లు ఎలా ఉంటుందో చూపించడానికి ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆ కాలం నాటి ల్యాండ్ ఫోన్లు, కార్లు, ఫర్నిచర్, గోడల రంగులు, ఇలా ప్రతి చిన్న విషయాన్ని రీసెర్చ్ చేసి సెట్స్ డిజైన్ చేశారు. భాగ్యశ్రీ బోర్సే ఒరిజినల్ డబ్బింగ్. ఈ సినిమా ద్వారా టాలీవుడ్కు పరిచయమైన మరాఠీ భామ భాగ్యశ్రీ బోర్సే కేవలం గ్లామర్కే పరిమితం కాకుండా మేకింగ్ పరంగా చిత్ర యూనిట్ను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా పరభాషా హీరోయిన్లు తెలుగులో డబ్బింగ్ చెప్పడానికి ఇష్టపడరు. కానీ భాగ్యశ్రీ బోర్సే షూటింగ్ సమయంలోనే తెలుగు నేర్చుకొని ఈ సినిమాలో తన పాత్రకు సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంది. పాటల చిత్రీకరణలో రీమిక్స్ హంగామా. డైరెక్టర్ హరీష్ శంకర్కు పాత హిందీ, తెలుగు పాటలంటే చాలా ఇష్టం. రవితేజ క్యారెక్టర్కు అమితాబ్ బచ్చన్ అమితమైన అభిమానిగా చూపించడం కోసం అమితాబ్ క్లాసిక్ సాంగ్స్, కిషోర్ కుమార్ సాంగ్స్ను బ్యాక్గ్రౌండ్లో వాడారు. అలాగే చిరంజీవి కొండవీటి దొంగ సినిమాలోని చామంతి పువ్వ పాటను రీమిక్స్ చేసి షూట్ చేశారు. ఈ పాటల మేకింగ్ కోసం ప్రత్యేకంగా ముంబై డాన్సర్లను, వింటేజ్ కాస్ట్యూమ్స్ను ఉపయోగించారు. రవితేజ 80ల నాటి లుక్. రవితేజను 1980ల నాటి ఐటీ ఆఫీసర్గా చూపించడానికి హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ విషయాల్లో ప్రత్యేక కేర్ తీసుకున్నారు. రవితేజ కూడా ఈ వయసులో కూడా ఎంతో ఎనర్జెటిక్గా ఫైట్స్, ముఖ్యంగా రెప్పల్ డప్పుల్ పాటలో హెవీ స్టెప్స్ వేసి మేకింగ్ సమయంలో సెట్స్లో ఉన్న వారందరినీ మెప్పించారు. మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ సమయంలో సెట్స్లో చాలా సరదా వాతావరణం ఉండేది. రవితేజ ఎనర్జీ, హరీష్ శంకర్ పంచ్లు, అలాగే యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అల్లరితో షూటింగ్ స్పాట్ ఎప్పుడూ సందడిగా ఉండేదట. రవితేజ, హరీష్ శంకర్ లూడో ఆటలు. రవితేజ, హరీష్ శంకర్ల మధ్య మంచి ర్యాపో ఉంది. షూటింగ్ గ్యాప్ దొరికితే చాలు వీరిద్దరూ సెట్స్లోనే లూడో గేమ్ ఆడటం మొదలుపెట్టేవారట. ఇక ఈ ఆటలో రవితేజ అస్సలు ఓడిపోవడానికి ఇష్టపడరని, ఒకవేళ ఓడిపోయేలా ఉంటే గేమ్ మధ్యలోనే బోర్డు తిప్పేసేవారని హరీష్ శంకర్ ఒక ఇంటర్వ్యూలో నవ్వుతూ చెప్పారు. సెట్స్లో వీరిద్దరి అల్లరి చూసి మిగతా క్రూ అంతా ఎంజాయ్ చేసేవారట. భాగ్యశ్రీ బోర్సే తెలుగు క్లాసులు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు తెలుగు రాకపోవడంతో సెట్స్లో అందరూ ఆమెను ఆట పట్టించేవారట. హరీష్ శంకర్, రవితేజ కలిసి ఆమెకు కొన్ని తెలుగు బూతులు లేదా తప్పుడు అర్థాలు వచ్చే మాటలు నేర్పించి వాటిని అందరి ముందు మాట్లాడమని సరదాగా ర్యాగింగ్ చేసేవారట. కానీ ఆమె చాలా స్మార్ట్గా వారు చెప్పిన మాటల అర్థాన్ని ఫోన్లో గూగుల్ ట్రాన్స్లేట్ చేసి చూసుకొని నన్ను మోసం చేస్తున్నారు కదా అని కనిపెట్టేసేదట. ఆ తర్వాత ఆమె సెట్స్లో అందరికీ మరాఠీ నేర్పించడం మొదలుపెట్టిందట. కారైకుడిలో సత్య కామెడీ హంగామా. సినిమాలో రవితేజ ఫ్రెండ్ పాత్ర చేసిన కమెడియన్ సత్య సెట్స్లో ఉంటే చాలు నవ్వులు పువ్వులు పూసేవట.
తమిళనాడులోని కారైకుడి షెడ్యూల్ చాలా వేడిగా కష్టంగా సాగుతున్న సమయంలో సత్య తనదైన శైలిలో ఇమిటేషన్లు జోకులు వేస్తూ యూనిట్ అలసటను మర్చిపోయేలా చేసేవాడట. ముఖ్యంగా దర్శకుడు హరీష్ శంకర్ను సత్య ఇమిటేట్ చేస్తుంటే రవితేజ పడి పడి నవ్వేవారట. రీమిక్స్ పాటల షూటింగ్లో డాన్స్ ఛాలెంజ్, చామంతి పువ్వ రీమిక్స్ సాంగ్ షూట్ చేసేటప్పుడు పాత తరం కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్స్ చూసి రవితేజ, భాగ్యశ్రీ ఒకరినొకరు చూసుకొని నవ్వు ఆపుకోలేకపోయేవారట. ముఖ్యంగా ఆ పాటలో వచ్చే వింటేజ్ స్టెప్పులను భాగ్యశ్రీ సరిగ్గా చేయలేక ఇబ్బంది పడుతుంటే రవితేజ స్వయంగా ఆమెకు ఆ స్టెప్పులు ఎలా వేయాలో డెమో ఇచ్చి సరదాగా గైడ్ చేశారట. కారైకుడి నాన్ వెజ్ వంటకాలు. తమిళనాడులోని కారైకుడి చెట్టినాడ్ వంటకాలకు చాలా ఫేమస్. అక్కడ షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు హీరో రవితేజ, నిర్మాత విశ్వప్రసాద్ కలిసి సెట్స్లో ఉన్న వారందరికీ రకరకాల చెట్టినాడ్ నాన్ వెజ్ స్పెషల్స్ ఆర్డర్ ఇచ్చి రోజు విందు భోజనం అరేంజ్ చేసేవారట. డైట్ పక్కన పెట్టి మరీ యూనిట్ అంతా ఆ వంటకాలను లాగించేవారట. మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగినప్పటికీ ఈ ప్రయాణంలో చిత్ర యూనిట్ కొన్ని తీవ్రమైన సవాళ్లను, ఇబ్బందులను ఎదుర్కొంది. సినిమా అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి, అలాగే వింటేజ్ లుక్ తీసుకురావడానికి మేకర్స్ పడ్డ ఇబ్బందులు ఏంటంటే కారైకుడి ఎండలు మరియు ఉక్కపోత. సినిమాలోని మేజర్ పార్ట్ తమిళనాడులోని కారైకుడిలో ఉన్న ఒక పాత బంగ్లాలో చిత్రీకరించారు. ఆ సమయంలో అక్కడి ఎండలు దంచుకొట్టాయి. కథ ప్రకారం 1980ల నాటి వాతావరణం చూపించాలి కాబట్టి నటీనటులు ఎవ్వరూ ఆధునిక దుస్తులు వేసుకోకూడదు. రవితేజ, జగపతి బాబు వంటి సీనియర్ నటులు సఫారీ సూట్లు, భారీ కాస్ట్యూమ్స్ వేసుకొని ఆ వేడిలో నటించాల్సి వచ్చింది. ఆ పాత ఇంట్లో సరైన ఎయిర్ కండిషనింగ్ సదుపాయం కూడా పెట్టుకునే వీలు లేకపోవడంతో ఉక్కపోతతో యూనిట్ అంతా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కశ్మీర్లో గడ్డకట్టే చలి, కరైకుడిలో ఎండలతో ఇబ్బంది పడితే సితార్ పాట కోసం కశ్మీర్ వెళ్ళినప్పుడు దానికి పూర్తి భిన్నమైన వాతావరణం ఎదురైంది. అక్కడ -డిగ్రీల చలి, భారీగా మంచు కురుస్తున్న సమయంలో షూటింగ్ చేశారు. ముఖ్యంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే సన్నటి చీరలు కట్టుకొని ఆ చలిలో డాన్స్ చేయాల్సి వచ్చింది. ప్రతి షాట్ పూర్తి కాగానే ఆమె చలికి వణికిపోతుంటే వెంటనే రగ్గులు కప్పి కాపాడుకునేవారట. ఆ వాతావరణంలో డాన్స్ మూమెంట్స్ చేయటం చిత్ర యూనిట్కు పెద్ద టాస్క్గా మారింది. లీక్ల సమస్య. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో చిత్ర యూనిట్ను బాగా వేధించిన సమస్య లీక్లు. కారైకుడి మరియు ఇతర అవుట్డోర్ లొకేషన్లలో షూటింగ్ జరుగుతున్నప్పుడు రవితేజను చూడ్డానికి వేలాది మంది అభిమానులు వచ్చేవారు. కొంతమంది మొబైల్ ఫోన్లలో షూటింగ్ సీన్స్, రవితేజ వింటేజ్ లుక్స్, పాటల బిట్లను దొంగతనంగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టేశారు. దీనివల్ల సినిమాపై ఉన్న సస్పెన్స్ పోతుందని భావించిన డైరెక్టర్ హరీష్ శంకర్ సెట్స్లో మొబైల్ ఫోన్లను పూర్తిగా బ్యాన్ చేయాల్సి వచ్చింది. సెక్యూరిటీని కూడా భారీగా పెంచారు. తక్కువ సమయంలో క్వాలిటీ అవుట్పుట్. దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం కానుకగా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. దీనివల్ల పోస్ట్ ప్రొడక్షన్, ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, డబ్బింగ్, రీ రికార్డింగ్ పనులకు చాలా తక్కువ సమయం దొరికింది. పగలు షూటింగ్ చేస్తూ రాత్రిపూట ఎడిటింగ్ రూమ్లో కూర్చొని హరీష్ శంకర్ వర్క్ చేయాల్సి వచ్చింది. 24 గంటలు షిఫ్ట్ల వారీగా సాంకేతిక నిపుణులు పనిచేయాల్సి రావటం పెద్ద సవాల్గా మారింది. ఒరిజినల్ సినిమా రైట్తో పోలికలు. హిందీలో అజయ్ దేవ్గన్ నటించిన రైట్ క్లాసిక్ హిట్గా నిలిచింది. కాబట్టి తెలుగులో రవితేజ ఇమేజ్కు తగ్గట్టు మార్పులు చేస్తూనే ఒరిజినల్ కథలోని ఆత్మ దెబ్బతినకుండా చూసుకోవడం హరీష్ శంకర్కు కత్తి మీద సాములా మారింది. హిందీ సినిమా చూసిన వారు ఖచ్చితంగా పోల్చి చూస్తారనే ఒత్తిడి స్క్రిప్ట్ స్టేజ్ నుండి షూటింగ్ పూర్తయ్యే వరకు మేకర్స్పై నిరంతరం కొనసాగింది. మిస్టర్ బచ్చన్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్గా నిలిచింది. భారీ అంచనాల మధ్య స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15, 2024న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. అనవసరమైన మార్పులు. హిందీ ఒరిజినల్ సినిమా రైట్లో ఉన్న గ్రిప్పింగ్ డ్రామాను పక్కన పెట్టేసి తెలుగులో కమర్షియల్ హంగుల కోసం ఫస్ట్ హాఫ్ అంతా లవ్ డ్రాగ్, లాగ్ సీన్లతో నింపేయడం ప్రేక్షకులకు నచ్చలేదు. కథనంలో వేగం లోపించడం, సెకండ్ హాఫ్లో వచ్చే ఐటీ రైట్ సీన్స్ ఆసక్తికరంగా సాగకుండా సాగదీసినట్లు అనిపించడం, వీక్ విలనిజం. జగపతి బాబు పాత్రను బలంగా డిజైన్ చేయకపోవడం వల్ల హీరో విలన్ మధ్య ఘర్షణ పండలేదు. రవితేజ ఎనర్జీ, భాగ్యశ్రీ బోర్సే గ్లామర్, పాటలు ప్లస్ పాయింట్స్ అయినప్పటికీ థియేటర్లలో ఈ సినిమా బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చింది.